దళిత హక్కుల కోసం గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు దీక్ష చేస్తున్నారు. కేంద్రానికి దళితుల బాధలు తెలియజేసేందుకు ఈ దీక్ష చేస్తున్నానని రావెల కిషోర్ బాబు అన్నారు. గుంటూరులో జరుగుతున్న దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి అదేవిధంగా చట్ట సవరణ ద్వారానైనా సరే తమ హక్కులు తమకు కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్యమంతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఉదయం 9 గంటల నుంచి నిరంతరంగా ఇప్పటి వరకు కూడా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దీక్షకు సంబంధించి వేలాది మంది పేద ప్రజలు పాల్గొనడమే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం ఈ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో దళిత సోదరులు పాల్గొనడమే కాకుండా వారికి మద్దతుగా ఇటు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ సంఘాలు అదేవిధంగా అడ్వకేట్స్ కూడా గుంటూరు నుంచి వచ్చి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ మద్దతులో భారీగా పేద ప్రజలు పాల్గొనడమే కాకుండా తమ తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రజలకు భరోసా కల్పించే విధంగా తమకు చర్యలు తీసుకోవడం కోసం కేంద్రము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచించి చట్ట సవరణ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ దీక్ష చూసుకున్నట్లయితే కనుక నిరంతరం కొనసాగే విధంగా ఉండే విధంగా అదేవిధంగా ఉదయం నుంచి చూసుకుంటే బారులు తీరి ప్రతి గంటకు పెరుగుతూ ఉండే విధంగా కూడా ఇక్కడికి పేద ప్రజలు చేరుకోవడం జరిగింది. రావెల కిషోర్ బాబు కూడా గంటకు మద్దతు ప్రకటించడమే కాకుండా దీక్ష కొనసాగించే విధంగా కూడా వాళ్ళు పూనుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఒక క్రమశిక్షణగా ఇక్కడ కూర్చొని దీనికి సంబంధించి ఏదైతే సభాస్థలంలో జరుగుతున్నటువంటి వక్తల ప్రసంగాలను కూడా ప్రత్యక్షంగా వీక్షించడమే కాకుండా వారికి సంబంధించి కూడా ఎక్కడ అన్యాయం జరిగిందో అది కూడా పూర్తిగా వివరించే పనిలో కూడా నిమగ్నం కావడం జరుగుతుంది. అయితే దీక్షా స్థలం వద్ద ఈ సంబంధించి కూడా రాష్ట్ర ఏదైతే ఉందో హిజ్రాజ్ సంఘానికి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ పాల్గొని వారికి మద్దతు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం మనతో హిజ్రాజ్ సంఘానికి సంబంధించినటువంటి కార్యదర్శి నీరజాగా ఉన్నారు. వాటిని అడిగి అసలు ఈ రావెల కిషోర్ బాబుకి సంబంధించినటువంటి దీక్షకు ఎటువంటి మద్దతు ఇవ్వాలని వారు వచ్చారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు రావెల కిషోర్ బాబు గారికి ఏ విధంగా మద్దతు ఇవ్వాలని ఇక్కడ చేరుకున్నారు? నమస్కారం అండి, నా పేరు నీరజ. మేము స్నేహసిరి సాధికార వెల్ఫేర్ సొసైటీ గుంటూరులో మాది ఒక సొసైటీ అండి. ఈ ఏపీలో ఏ రాష్ట్రంలోని జరగని ఈ దీక్షని మన రాయల్ కిషోర్ బాబు గారు చేపట్టి ఈ దీక్షని పొద్దుట 9 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు కూడా ఏదైతే ఎస్టీ ఆ చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని ఇంకా అది అలాగే ఉంచాలని చెప్పి దీక్షలో పోరాటం చేయగలుగుతున్నారు. ఆ దీక్షలో పోరాటం చేస్తున్నారు కాబట్టి అది ప్రతి ఒక్కరికి కూడా మంచి పద్ధతి అని చెప్పి మేము రాయల్ కిషోర్ బాబు గారికి ట్రాన్స్జెండర్ తరఫున కూడా మేము ఈ గుంటూరు జిల్లా నుంచి మేము రాయల్ కిషోర్ బాబు గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ దీక్ష ఇవాళతో కూడా ఆగిపోదండి. ఈ చట్టం ఏదైతే ఉందో అది అమల్లోకి వచ్చే వరకు కూడా ఇది చట్ట సవరణలు చేసే వరకు కూడా ఈ దీక్ష ఇట్లా కొనసాగుతూనే ఉంటది. ఈ గుంటూరు నుంచి మా ట్రాన్స్జెండర్స్ అభిమానులు అలాగే ఎక్కడైతే ఉన్నారో అలాగే మా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఈ దీక్షకి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా రాయల్ కిషోర్ బాబు గారికి సపోర్ట్ మేము తెలియజేస్తున్నాము. రాయల్ కిషోర్ బాబు గారికి జై. చూస్తే కనుక ఇటు పేద ప్రజలే కాకుండా దళితులు అదేవిధంగా పేద ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు లంబాడి హక్కుల వాళ్ళు అదేవిధంగా యాదవ హక్కుల సంఘాల నేతలు కూడా దీక్ష దగ్గరికి చేరుకోవడం జరిగింది. దీక్ష దగ్గర చేరుకున్న తర్వాత కూడా దీనికి సంబంధించి లంబాడి హక్కుల పోరాట రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి చెప్పండి, మీరు ఏ విధంగా రావెల కిషోర్ బాబు గారి దీక్షకు సంబంధించి మద్దతు ప్రకటిస్తున్నారు? మేము ఒక అంబేద్కర్ వారసులుగాను అనేక దళిత ఉద్యమ స్ఫూర్తి తీసుకొని చేస్తున్నటువంటి మా గౌరవనీయులైనటువంటి రావెల కిషోర్ బాబు గారికి లంబాడి హక్కుల పోరాట సమితి నంగారాబేరి 13 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉభయ కులాలు ఉన్నటువంటి 74 కులాలకు సంబంధించి కూడా అందరూ కూడా ఈ దీక్షకు మద్దతు ప్రకటించడమే కాకుండా వారి వంతు సహాయంగా వచ్చి కూడా ఇక్కడ ఆయనకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా తప్పనిసరిగా ఏదైతే చట్టంలో ఉన్నటువంటి వాటిని హక్కులు కల్పించారో ఆ హక్కుల్ని సుప్రీంకోర్టు ఏదైతే 1988 చట్టాన్ని సవరణ చేసిందో దాన్ని తక్షణమే రద్దు చేసి పూర్తి ఆర్డినెన్స్ ద్వారా తమకు న్యాయం చేయాలని కూడా వారు కోరడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక కొంతమంది నేతలు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఉద్యమం చేయడానికి అదేవిధంగా దీక్ష గల ప్రధాన కారణం ఏమిటి? ఈ రోజున ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన మాజీ మంత్రివర్యులు పత్తిపాటి శాసనసభ్యులు రావెల కిషోర్ బాబు గారు తీసుకున్నటువంటి దీక్షా నిర్ణయానికి మా అందరం మద్దతు ఉంటుంది. అట్లాగే ఈ మీడియా ద్వారా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయంది ఏమనగా ఇలాంటి అంబేద్కరిస్టులుగా దళిత మేధావులుగా ఉన్నటువంటి మన రావెల కిషోర్ బాబు గారు లాంటి నాయకుల్ని అసెంబ్లీకి పోటీ చేస్తే అసెంబ్లీకి, పార్లమెంట్కి పోటీ చేస్తే పార్లమెంట్కి ఏ రోజైతే పంపించుకోగలుగుతామో
మన దళిత జాతిని కాపాడుకోవడమే కాకుండా మనకు సమాజంలో గౌరవాన్ని విలువను పెంచుకోవడానికి కోసమైనా సరే మన రావెల కిషోర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ దీక్ష చూసినట్లయితే కనుక ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన దీక్ష ఒక్కడిగా కూర్చున్నటువంటి రావెల కిషోర్ బాబుకి సంబంధించి 8 గంటలుగా నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే ఉదయం నుంచి చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి ఎటువంటి సంఘీభావం ప్రకటించారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఒకసారి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నాయుడు తెలుస్తున్నారు. సార్ చెప్పండి, మీకు సంబంధించి దీక్ష ఒక్కడిగా ప్రారంభించారు, కానీ ఈ దీక్ష చూస్తే కనుక వేల కొలదిగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంటే రానున్న కాలంలో ఇది ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా? ఇవాళ 1989 ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పరిరక్షించడానికి, ఆ చట్టాన్ని కాపాడుకోవటానికి, దళిత గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవటానికి, వాళ్లకు రక్షణ కవచంగా ఉండటానికి చట్టాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ దీక్ష ద్వారా వేలాదిగా వచ్చినటువంటి దళిత గిరిజన ఇతర ప్రజా సంఘాల హిజ్రా సంఘాల యొక్క నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ పార్లమెంటు సరైనటువంటి చర్య తీసుకోకపోతే, ఆర్డినెన్స్ను తీసుకురాకపోతే, లేకపోతే రాజ్యాంగ సవరణ తీసుకురాకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఈ విధంగా ఉధృతం చేస్తాం, కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమాలు ఉధృతం కాకముందే, పోరాటాలు మరింత పెరగకముందే, కోట్లాది మంది దళిత గిరిజనులు రోడ్ల మీదకి రాకముందే కేంద్ర ప్రభుత్వం మేలుకొని ముందస్తుగా ఆర్డినెన్స్ కానీ రాజ్యాంగ సవరణ కానీ తీసుకుని వచ్చి 1989 ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చవలసిందిగా మేము కోరుతున్నామో, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైతే సవరణ చేస్తుందో దాన్ని పూర్తిగా ఇప్పటికైనా సరే సవరణ చేసి అదేవిధంగా రివ్యూ పిటిషన్ ద్వారానైనా సరే పాత ఏదైతే 1989 చట్టాన్ని పూర్తిగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించినటువంటి అనేక కులాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలానే ఉద్యమానికి సమీభావం ప్రకటించడమే కాకుండా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి ఏదైతే ఉన్నారో రావెల కిషోర్ బాబు గారు ఒక్కరోజు దీక్షకు పూనుకోవడం జరిగింది. దీక్షకి వేలాది మందిగా అయ్యేటువంటి పేద ప్రజల మద్దతు లభించడమే కాకుండా రానున్న కాలంలో కూడా ఈ ప్రజల మద్దతు ద్వారా కేంద్రానికి అదేవిధంగా ఏదైతే సెగ తగిలే విధంగా ఏదైతే రాష్ట్రం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తాము ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించినటువంటి సవరణ చేయాలి, ఆర్టికల్కి సంబంధించినటువంటి మార్చి తమకు న్యాయం చేసే విధంగా కేంద్రానికి వినిపించే విధంగా రావెల కిషోర్ బాబు ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక పేద ప్రజల గొంతుకై రావెల కిషోర్ బాబు గారు దీక్షను చేయడం జరుగుతుంది. ఏదైతే గుంటూరులో తలపెట్టిన దీక్ష చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఉదయం నుంచి పేద ప్రజలు ఇక్కడ చేరుకోవడమే కాకుండా వారి సంఘీభావం ప్రకటించి రానున్న కాలంలో కూడా రావెల కిషోర్ బాబు ఏమంట మేము నడుస్తామని కూడా ముక్తకాండంతో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.